అంతర్జాతీయ మీడియాలో సప్రెషన్ అంటే తొక్కి పెట్టడం అన్నటువంటి జార్జ్ సోరోస్ గ్రూప్ చేసేటటువంటిది. న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలో పహల్గా ఉదంతంలో, ప్రత్యేకించి పహల్గా ఉదంతం ప్రపంచమంతా తెలుసుకోవాల్సిన అంశం ఏంటి? ఒక్కొక్కళ్ళ దగ్గరికి వచ్చి నువ్వు హిందువా ముస్లిమా, అసలు నువ్వు ముస్లింవా కాదా అని అడగటం, అడిగాక అవును అంటే గనక కల్మా చెప్పమంటాం, అదే సందర్భంలో వాళ్ళ ప్యాంటులు ఇప్పి చూడటం, అంటే సుంతి అయ్యిందా లేదన్నది, అలా కల్మా చెప్పకపోతే కనుక కాల్చి చంపడం. నేను హిందువుని లేకపోతే నేను క్రైస్తవుని అయినా నాకు కల్మా వచ్చంటే అదేదో చెప్పు అని చెప్పి, చెప్పావు కదా కాబట్టి ఇప్పుడు నువ్వు స్వర్గానికి వెళ్తావు అని చెప్పి కాల్చి చంపినటువంటి సంఘటనలు ఇవన్నీ నడిచినాయి అక్కడ. ఇది ఇప్పుడు అంత కీలకమైన వార్తని న్యూయార్క్ టైమ్స్ వైట్ వాష్ చేసింది. దాన్నే అమెరికాకి సంబంధించిన విదేశాంగ వ్యవహారాల శాఖ చాలా కీలకమైనటువంటి క్వశ్చనే చేసింది అనమాట న్యూయార్క్ టైమ్స్కి, ఏంటి నీ బాధ్యత అని చెప్పి.